యూ విష్ ద సేమ్. ఎట్లా అనిపిస్తుంది? చాలా బాగా అనిపిస్తుంది, కానీ అక్కడ ఫెసిలిటీస్ అయితే ఏం బాగాలేవు అసలు. చిన్న చిన్న పిల్లలు అయితే పడిపోతున్నారు. సో అందరినీ మంచిగా పంపిస్తే బాగుంటుంది. చాలా ఇబ్బంది అవుతుంది బోనాలకైనా, లేకపోతే బోనాలు చిన్న పిల్లలకైనా. ఏమని చెప్పాలనుకుంటున్నారా మీ తరపు నుంచి ప్రభుత్వం? ఏం లేదు, మంచిగా లైన్స్ అరేంజ్ చేసి చిన్న పిల్లలకి బోనాలు ఎత్తుకున్న వాళ్ళకి మంచిగా పంపిస్తే బాగుంటుంది. దొబ్బుకుంటున్నారు, చాలా ఇబ్బంది. మీరే చాలా ఘనంగా పూజలు చేస్తారు కదా, టెంపుల్కి వచ్చారు, సో ఎట్లా అనిపిస్తుంది? బాగా అనిపిస్తుంది. సో భక్తులకు ఇబ్బంది అవ్వకుండా చూసుకుంటే బాగుంటుంది అని కోరుకుంటున్నాను. ఎంత ఘోరంగా ఉందమ్మా తల్లి, చాలా ఘోరంగా ఉందండి. ఈసారి అయితే అసలుకి మనుషులకి ఇంత కూడా విలువ ఇస్తలేరు. బోనానికి అయితే అసలు రెస్పెక్ట్ ఇస్తలేరు మనుషులు. ఎంతగానో ఎంత 2 గంటల నుంచి అస్సలు బోనానికి అసలు రెస్పెక్టే లేదు. అంటే శివశక్తులు కూడా మర్యాద ఇవ్వకుండా వ్యవహరిస్తున్నట్టు కనిపిస్తుంది. ఆగమాగం అడవిడి లొల్లి అడవిడి చేస్తుంది. ప్రతిసారి శివశక్తులకి మాకు ప్రత్యేక లైన్ పెట్టాలని చెప్పాలని అనుకున్నారు, కానీ అట్లా జరుగుతుందా? ప్రత్యేక లైన్ ఉంటుందా మీకోసం అని? ప్రతి ఏరు కానీ పంపిస్తాడు, ఇప్పుడు పంపిస్తలేరు. అసలు లొల్లి అడవిడి చేస్తున్నారు. అంటే ఎంత బరువుతో ఉన్నారు కదా బోనం ఎత్తుకొని, అంతసేపు లైన్లో నిలబడి మిమ్మల్ని ఇప్పుడు చూస్తుంటే తోపులాట కూడా అయింది కదా, మీరేమంటారు అసలు? పొద్దున్న సీఎం గారు వచ్చారు కాబట్టి దాని వలన కొద్దిగా తోపులాట అయినది, లేకుంటే క్లియర్గానే పంపించే వాళ్ళు. ఇప్పటికి సీఎం గారు వచ్చేసరికి కొద్దిగా లైన్ వెనక ముందే. గంటలు వెయిట్ చేయడం కూడా కరెక్టేనా అంటారు? గంటలు అవుతుంది. ఆల్రెడీ మాకు లేట్ చేస్తూనే ఉన్నారు. ఇంకా అమ్మ కోసం భరించక తప్పదు. అమ్మ అనుగ్రహం కోసమే కదా ఇంత కష్టపడేది. అందరినీ సుభిక్షంగా, అందరినీ చల్లగా చూడాలని, ఈ బోనాలు తప్పకుండా అమ్మవారికి సమర్పించాలని సంకల్పం చేసుకొని రావడం జరుగుతుంది. మేము ఇక్కడ అంబర్పేట నుంచి వస్తాను. నేను లేదు, ఇక్కడ వచ్చాక అమ్మవారి దగ్గర రెడీ చేసుకొని ఇక్కడ తీసుకొని వస్తున్నాను. స్పెషల్కి అందరికీ బాగానే జరుగుతుంది. కొద్దిగా వెనక ముందు అన్నట్టు కొద్దిగా తోపులాటలు జరుగుతూనే ఉంటాయి. అవన్నీ లైట్ తీసుకోవాలి. ఎత్తుకున్నారు కదా, కళ్ళంట నీళ్ళు పెట్టుకోమాకండి.
జరగాలి